అవును. బట్ చాలా నెగెటివ్ టాక్ వచ్చింది కదా! నెక్స్ట్ అవును. టార్గెట్ వీళ్ళిద్దరే. ఎందుకని అంతమంది కంటెస్టెంట్స్‌ని పక్కన పెట్టి ఓన్లీ జాను, జాను, జాను అని శేఖర్ మాస్టర్ గారు చెప్పడం. అవును. అంటే ఆబ్వియస్‌లీ కదా! 'శేఖర్ మాస్టర్' అంటే ఫోక్ సాంగ్స్ ఆయనకు కూడా చాలా ఇష్టం. హి ఈస్ ఆల్సో అంటే గ్రేట్ వేరే ఫోక్ వాళ్ళ డాన్సర్. డాన్సులు అంత రీచ్ అవ్వలేదా అసలు? అంటే అంత బాగా చెయ్యలేరా? శేఖర్ మాస్టర్ లేచి క్లాప్స్ కొట్టి వాళ్ళ నేమ్స్ అనౌన్స్ చేసి అంత బాగా ఎవరు చేయలేరు. మీరు ఫాలో అయ్యారా సీజన్? అహా! లేదు. నేను సీజనే చూడలేదు. ఒక 3, ఓకే. 4 సాంగ్స్ చూసానంతే. నేను సీజన్ చూడలేదు. సో, నాకంత ఐడియా కూడా లేదు. నేను ఒక ఆహ్, మైథిలి అంటే నాకిష్టం. నేను మైథిలి డాన్స్ ఓపెన్ చేసి నేను ఎవ్రీ సాంగ్స్ చూసాను. ఇంకా 'ఏవాన్ స్కైస్‌తో' నేను చేశాను కాబట్టి 'ఏవాన్‌ది' నేను పెర్ఫార్మన్సెస్ చూసాను. జానుది ఒక 2, 3 పెర్ఫార్మన్సెస్ చూసాను. కానీ నాకు వాళ్ళిద్దరిని చూస్తే అంటే మైథిలి నా ఫేవరెట్ కంటెస్టెంట్ అని ఒక ఫీలింగ్ ఉండేది నాకు. తను విన్ అవ్వాలని అంటే హోప్. ఎక్కడో హోప్ ఉండేది. కానీ అది అవ్వలేదు. ఓకే. సో, రీసెంట్‌గా అప్‌లోడ్ చేసిన ఒక ఫోటో నైనిషా గారితో అవును. చేశారు కదా! అవును. ఫ్రెండా మీకు? చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్ నాకు. ఓకే. ఆ అమ్మాయికి కూడా బయట చాలా నెగటివిటీ ఉంది. అది నాకు తెలీదు. ఎందుకంటే లైక్ ఇంటర్‌వ్యూస్ పరంగా గాని, ఏదైనా షోస్ పరంగా గాని చాలా ఎక్కువ డిమాండ్ చేస్తారు అని చెప్పేసి కూడా విన్నాను. ఒక ఇంటర్‌వ్యూకి ఇన్వైట్ చేస్తే 40,000 అడుగుతున్నారు ఆవిడ. సో, నెగటివిటీ లైక్ అంటే ఫేమ్ ఉంది. నేను ఆమె అంటే ఫ్రెండ్స్ అయ్యామంటే ఆ శ్రీదేవి రోజు, ఆ రోజు ఫోటో ఉంది కదా! అది కూడా నేను స్క్రీన్ షాట్ తీసి నేను పెట్టాను. ఓకే. ఆ రోజు మనం ఫ్రెండ్స్ అయ్యామన్నమాట. ఫస్ట్ జస్ట్ టైమ్ కలవడం అది యాహ్! ఫస్ట్ కాదు సెకండ్ టైమ్. కానీ అప్పుడు మనం మాట్లాడలేదు. ఆ తర్వాత షీ లైక్ టోల్డ్ మీ నేను 'బీబీ జోడీలో' మీ వర్క్ చూసాను అవన్నీ. తర్వాత అన్నీ కలిసొచ్చింది అండ్ ఐ లైక్ ద వే షీ కేర్డ్ ఫర్ మీ. అంటే ఒక వైబ్ మ్యాచ్ అయింది. మాట్లాడం గాని అంటే పిచ్ లెవెల్ కూడా సేమ్ మ్యాడ్‌నెస్ ఉంది. సో యాహ్! అందుకే ఆ రోజే మనం కలిసి ఐ మీన్ మేము కలిసాం. యాహ్! థాట్స్ వాట్. అదే. సో అదే ఫస్ట్ టైమ్. సో, ఇంతవరకు నాకు ఆ లైఫ్ స్టోరీ అవన్నీ ఏం తెలీదు. ఓకే. జస్ట్ నాకు నచ్చింది కాబట్టి ఫ్రెండ్ అయ్యాం అంతే. ఓకే. సో, ఇప్పటివరకు ఇంకా ఈ జర్నీ పక్కన లేదు పెడితే, తెలీదు. తన్వి గారికి పర్సనల్‌గా ఏమిష్టం? డాన్స్ మెయిన్ ప్రియారిటీ అవునా? ఇది కాకుండా తన్వికి లైఫ్‌లో ఇంకేమిష్టం? నాకు యాక్ట్రెస్ అవ్వాలని ఉంది అని ఒక డ్రీమ్. ఓకే. పానీపూరి ఇష్టం. ఓకే. మోమోస్ ఇష్టం. ఓకే. అన్నీ చెత్త ఫుడ్స్ అంటే నాకన్నీ ఇష్టం. అన్ని జంక్ ఫుడ్స్ నాకిష్టం. ఓకే. అయినా సన్నగున్నారు. వర్కౌట్స్ చేస్తారా? చాలా. హ్మ్. డైలీ ఇక్కడి నుంచి అక్కడ పరిగెత్తాలి అవన్నీ అదే ఉంటది గదా! ఓకే. బట్ డాన్సర్స్‌కి అడ్వాంటేజ్ ఎక్కువ కదా! ఎక్కువ డాన్స్ చేస్తూనే ఉంటారు కదా! చాలా మందికి పొట్ట కూడా వచ్చేసింది. అది ఎలా నాకు తెలీదు. కానీ నేనైతే అదే సేమ్ అలానే ఉంటా. ఓకే. దెబ్బ కూడా తగిలించుకున్నట్టున్నారుగా? అది మొన్న యాక్సిడెంట్ అయింది. అవును. 5, యాక్సిడెంట్ 6 డేస్ అయిందన్నారు. ముందు. ఎలా? అవును. అది మార్నింగ్ 5కి కాల్ షీట్ ఉండేది. నేను ఫస్ట్ టైమ్ బైక్ బుక్ చేశాను. ఊబర్ బైక్. క్యాబ్ బుక్ అవ్వట్లేదని బైక్ బుక్ చేశాను. ఆ రోజే బుల్లెట్ వాడొచ్చి గుద్దేసాడు. ఈ ఫుల్ నాకు సేమ్ ఇదే ఫుల్ ఇక్కడ. ఓకే. సో నెక్స్ట్ మీకు ప్రాక్టీస్ గూడా ఉంది అనుకుంటాను కదా! ఆ రోజు నేను షూట్‌కెళ్ళాను. సేమ్ నా ప్యాంట్ చిరిగిపోయింది. ఫుల్ బ్లడ్‌లో నేను షూట్ కూడాకెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఐ చేంజ్ మై క్లాత్స్ అన్నీ. నా ఫుల్ బ్లడ్ స్టెయిన్స్ ఉండేది. అంత ఆహ్, పెయిన్‌లో గూడా మీరు చెయ్యాలి కదా! నేను ఎప్పుడో ఒప్పుకున్నానది. అన్ యశ్వంత్ మాస్టర్‌దా? కాదు. అది సుభాష్ మాస్టర్‌ది, నోయల్ సార్‌ది ఒక ఆల్బమ్ సాంగ్ ఉండేది. ఓకే. ఆ సాంగ్‌కెళ్ళాను. అప్పుడే అది ఫస్ట్. ఓకే. సో, యశ్వంత్ మాస్టర్‌కి కూడా మీరు వర్క్ చేస్తున్నారా సార్‌తో కూడా? యశ్వంత్ మాస్టర్‌ది ఆహ్, ఇప్పుడు ఆయన యాస్ ఎన్ యాక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. ఆ మూవీకి నేను ఒక 1 ఆర్ 2 డేస్ నేను అసిస్టెంట్‌గా ఎళ్ళాను అంతే. ఓకే. సో, ఇప్పటివరకి తన్వి గారి డాన్స్ చూసాము. అవును. ఇష్టాలు గూడా తెలుసుకున్నాము. అవును. మూవీస్ అంటే ఇంట్రెస్ట్. యాక్టింగ్ చేయడం అవును. అంటే ఇంట్రెస్ట్. అంటే టోటల్‌గా ప్రొఫైల్స్‌లో కూడా డాన్స్‌వి ఎక్కువగా ఉంటాయి గదా! అవును. ఏదైనా డైలాగ్ చెప్తారా మా కోసం? నేర్చుకున్నారా ఏదైనా డైలాగ్ ఆర్ సాంగ్? నాకు తెలుగు డైలాగ్స్ అంతా హిందీ? తెలీదు. హిందీ కూడా మేము నేర్చుకోలేదు. అడ్జస్ట్ అయిపోతాం. అడ్జస్ట్ అయిపోతాం. కానీ జనాలు తెలుగుయే కదా! సో, తెలుగు కానీ ఇప్పుడు హిందీని కూడా అంతే చూస్తున్నారు. కొన్ని సాంగ్ పాడతారా మా కోసం? సాంగ్స్ పాడొచ్చు. ఓకే. పాడండయితే.
నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా కన్నులతో చూసేది కొంచెమే గుండెల్లో లోదే కనిపించనే పై పై పైనను నాను కాదులే లోపలి ప్రేమే చూడాలిలే నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా ఓకే. ఇప్పటి వరకి తన్వి గారికి పర్సనల్ లైఫ్‌లో ఎన్ని ప్రపోజల్స్ వచ్చుంటాయి? అది ఎందుకు ఉన్నాయి తెలియాలి కదా! తెలుసుకోవాలి కదా! ప్రపోజల్స్ ఉన్నాయి అది ఎన్ని డైరెక్ట్ పెళ్లి వరకే వెళ్తది అంటే నార్మల్ డేటింగ్ ఏరా నాకు లేదు ఓకే. అంటే డేటింగ్ చెయ్యాలని ఒక ఏరా ఉంటది కదా ఇప్పుడు ఆల్రెడీ ఒక చిన్న ఏజ్ కాబట్టి డేటింగ్ ఏరా ఉంటది ఆ డేటింగ్ ఏరా లేదు డైరెక్ట్ పెళ్లి వరకు వెళ్తదా ప్రపోజల్స్ ఓకే. సో అంటే డైరెక్ట్‌గా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాము అని చెప్తారా? అవును డైరెక్ట్ వచ్చేసి ఆ నేను నీకు ప్రేమిస్తున్నాను షాల్ వి గెట్ మ్యారీ అని అరే ఇంకా అసలు నా గురించి ఏం తెలుసు ఏమీ తెలీదు సో, డైరెక్ట్ తన్వి గారికి ప్రపోజ్ చేసేటప్పుడు మ్యారేజ్ అని కాకుండా డేట్‌కి వెళ్దామా అని అడగండి. కాదు డేట్ వెళ్తారు అంటే డేట్ అడుగుతారు డేట్ అది ప్రాబ్లం లేదు హ్మ్. కానీ వి షుడ్ గెట్ టు నో ఈచ్ అదర్ అని ఒక ఏరా ఉంటది ఆ ఏరా ఏం లేదు డైరెక్ట్ పెళ్లి ఎలా చేస్తారు ఆ, బట్ చెప్పాల్సింది కదా! ఒకవేళ అబ్బాయి నచ్చితే ఫస్ట్ అయితే తెలుసుకుందాం ఒకరి గురించి ఒకరం. తర్వాత పెళ్లి. కాదు ఏం నేను చాలా హ్మ్. ఐఎమ్ నాట్ దాట్ ఎక్స్ప్రెసివ్ నేను ఎక్స్ప్రెస్ అంటే ఎవరైనా నచ్చితే కూడా నేను చెప్పను ఓకే. అంటే నాకు కూడా ఇష్టం ఉంది అని నేను అసలు ఎక్స్ప్రెస్ చెయ్యను ఇప్పటికి లవ్ స్టోరీస్ ఏం లేవు. ఏమీ లేదు ఏమీ ఓకే. లేదు అందరూ అది ఫేక్ న్యూస్ ఫేక్ అది రూమర్స్ అలా అనుకుంటారు కానీ నిజంగా చెప్పాలంటే ఫ్రమ్ చైల్డ్హుడ్ ఒక లవ్ స్టోరీ లేదు నాకు ఓకే. ఎవరు నచ్చలేదా అసలు మీకు? మీరు ఎవరైనా నేను ఇష్టపడ్డారా? హ్యూమన్ కదా నాకు నచ్చుతుంది కానీ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ అయ్యో! మరి అది ఎలా ఇప్పుడు? ఇది ఎలా తెగేది మరి? ముందుకెలా ఎళ్తది?